శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగు అనువాదాన్ని మనకు అందించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయం 30. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సూర్యకుల భూషణుడు, విరించి జనకుడు, పద్మలోచనుడు, ఈశ్వరుని హృదయాన సదా వసించేవాడు, దశకంఠుని మదమణిచినవాడు, సచ్చిదానందుడు, రఘుకుల కమల దివాకరుడు, అజేయుడు, మాయారణ్యానికి అగ్ని వంటివాడు, భక్త హృదయాబ్జ భ్రమరము, లీలావతారుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శ్రీ కీర్తి విజ్ఞాన ఔదార్య వైరాగ్య పరిపూర్ణుడు, సత్యజ్ఞాన శాశ్వతుడు, నిర్వికల్పుడు, అనంతుడు, హేతువాదానికి దృష్టాంతాలకు అతీతుడు, భవగజాలను మట్టుపెట్టే మృగేంద్రుడు, మోక్ష ఫలప్రదాత, తాటకను అంతమొందించిన వారు, సురపాలకులు, జగద్గురువు అయిన రఘునాథులకు రాక్షసులను వధించటానికి త్రికూట పర్వతానికి విచ్చేశారు. సులోచన విలాపము. గత అధ్యాయంలో కథననుసరించి గుణసింధువు రాముని తమ్ముడైన లక్ష్మణుల వారు ఇంద్రజిత్తును వధించగా శిరస్సును వృషభుడు త్రికూటాచలానికి తీసుకుని వెళ్ళాడు. ఆ శరీరానికి పట్టిన గతి విచిత్రమైనది. మొండెము యుద్ధభూమిలో ఉండిపోగా భుజాలు లంకలో పడి బంతివలే ఎగిరి నికుంభిల దుర్గంలో పడ్డాయి. భుజదండము సులోచన భవన ప్రాంగణంలో పడ్డ సమయంలో ఆమె చిలులతో కలిసి తన మందిరంలో ఆనందంగా కూర్చుని ఉంది. సులోచన అసాధారణ సౌందర్యవతి, ఆదిశేషుని కుమార్తె, పైగా రావణుని పెద్ద కోడలు, ఇంద్రజిత్తు భార్య, రాక్షసులకు రాణి. ఆమె అందం చూచి దేవతలు కూడా సిగ్గుపడేవారు. దేవతలు గంధర్వరాజ కుమార్తెలు. ఆమెకు అహోరాత్రులు సేవ చేస్తూ ఉంటారు. దేవేంద్రుని సతి కూడా ఈమెకు సరిపోలదు. ఆమె శరీరం నుంచి వచ్చే పరిమళం ఒక క్రోశెడు దూరం విస్తరిస్తుంది. మదనుని భార్య కూడా ఈమెకు సరిరాదు. నిషిధ, రాజపుత్రి, దమయంతి పరమ సౌందర్యవతి అని చతురులైన కవులు నానా విధాలుగా వర్ణించారు. కానీ ఆమె కూడా సులోచన సౌందర్యానికి సాటి రాదు. ఆమె శరీర కాంతులతో ఆభరణాలన్నీ దివ్యరత్నాల వలె అత్యంత శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. కిన్నెర కన్యలు మధుర స్వరాలతో ఆమె చెంత గానం చేస్తూ ఉంటారు. ఒక చెలికెత్తే అలంకరిస్తూ ఉండగా మరొక చెలికెత్తే చామరం వీస్తూ ఉంటుంది. అటువంటి ఆనంద సదనంలో అమృతంలో విషం పడ్డట్టుగా ప్రాంగణంలో బలమైన ఆ భుజదండం నేలపై పడగానే ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఏం జరిగిందో చూడటానికి ఒక చెలికెత్తె పరుగున బయటకు వచ్చింది. పిడికిలి బిగించి పడి ఉన్న తన యజమాని భుజదండాన్ని చూసి భయ విహ్వలై ఆ విషయం ఎలా చెప్పాలా అన్న సంకటంలో పడింది. చివరకు సఖీ, నేడు ఒక విచిత్రం జరిగింది. ఒక మహావీరుని భుజదండం ఆకాశ మార్గాన వచ్చి మన ప్రాంగణంలో పడింది అని చెప్పగా సులోచన మనస్సు కలవరపడింది. వెంటనే రత్న పాదుకలు ధరించి మెరుపు వేగంతో పెరటిలోకి వచ్చి చూడగా శరీరమంతా వికలమై ముఖమంతా పాలిపోయి కళ్ళు చెమ్మగిల్లి నిశ్చేష్టితయై నోట్లో ఉన్న తాంబూలాన్ని ఉమ్మేసి సకులతో ఈరోజు సీత కోసం త్రికూట పర్వతాన విడిది చేసిన అయోధ్యానాథునితో యుద్ధం చేయటానికి నా ప్రాణేశ్వరుడు వెళ్ళాడు అంటూ భుజదండాన్ని సమీపించగా అది తన ప్రాణనాథుని హస్తమని గుర్తించింది. 5 వేళ్ళు ముద్రికలతో అలరారుతూ ఉండగా
వీర కంకణం మణికట్టుపై దివ్యంగా మెరుస్తున్నది. ముంజేతి పైభాగంలో కీర్తి పతాకాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆ దండాన్ని చూచి సులోచన ఈరోజు నా జీవిత నావ మునిగిపోయింది అంటూ చేతితో ముఖాన్ని బాదుకుంటూ బ్రహ్మాండమంతా మునిగిపోయిందా అన్నట్టు పెద్ద పెట్టున రోదించసాగింది. మెరుపు దెబ్బకు గురైన పూలగుత్తిలాగా శేషనందిని నిస్తేజమయ్యింది. ధనమంతా పోగొట్టుకున్న లోభివలే, నీటిలో నుంచి బయటపడ్డ చేపవలే పతి వియోగంతో సులోచన తల్లడిల్లింది. కాలగతి విపరీతమైనది. ఎండమావిలో సూర్యుడు మునిగిపోయినట్లు, దీపపు వెలుగుకు చంద్రుడు, చీకటి బావిలో సూర్యుడు పడిపోయినట్లు, లేడిపిల్ల అరణ్యంలో సింహాన్ని పట్టుకున్నట్లు, పిపీలకం మేరు పర్వతాన్ని, కీటకం గరుడుని, దోమ బడబనాలాన్ని మింగినట్లు, భూతాలు యముని యుద్ధంలో సంహరించినట్లుంది ఈ విపరీతం అంటూ బావురుమంది సులోచన. సకులంతా సులోచనను లేవదీసి కూర్చుండబెట్టి ఓదార్చసాగారు. పతి భుజదండాన్ని కావిలించుకుని సులోచన ఆక్రందించసాగింది. భుజదండాన్ని చూచి సులోచన, నా విభునికి మరణం ఎలా కలిగింది? జరిగిన సమాచారమంతా నాకు విశదంగా రాసి చూపించవలసింది. అహోరాత్రులు నా మనస్సు పతి పాదాలపై లగ్నం అయితే జరిగిందంతా నా కళ్లకు కట్టినట్టు రాసి చూపించు అని అర్థించింది. బంగారు సిరాబుడ్డిని ముందుంచి భూజ పత్రాన్ని ముందుపరిచి కలాన్ని అందించగా అద్భుత రీతిలో ఆ హస్తం త్వరగా జరిగిందంతా వ్రాసింది. సులోచన ఆ పత్రాన్ని కళ్ళకద్దుకుని సజల నయనాలతో చదువుతూ ఉండగా చుట్టూ ఉన్న చెలులంతా నిశ్శబ్దంగా ఆలకించసాగారు. ఓ శేషకన్యా సుకుమారి చెంపక కలిక, నా మానస సరోవర రాజహంసమా, ప్రాణేశ్వరి సులోచన విను. విజయం సాధించాలన్న ఆశతో నేను రహస్య ప్రదేశంలో యజ్ఞం చేస్తూ ఉండగా అగ్నిలో నుంచి అందమైన దివ్యరథం వెలువడింది. ఫలితం పొందబోయేంతలో శత్రువులు వచ్చి బండరాళ్లు వేసి ఆ ఆరాధ్య దేవతను కించపరిచారు. పర్వతమంతా ఎక్కిన తరువాత శిఖరం నుంచి క్రిందకు తోసివేయబడ్డట్లు, నది అంతా దాటి తీరం దగ్గర మునిగిపోయినట్లు, ఆత్మజ్ఞానం ప్రాప్తించే సమయానికి విషయవాసనలో చిక్కుకున్నట్లు, నిధి లభించగానే సృహ కోల్పోయినట్లు, కష్టపడి వేదాధ్యయనం గావించిన అభిమానం సావనట్టు, ఆకాశాన్నంతా సూర్యుడాక్రమించిన చివరకు రాహువు నోట్లో చిక్కుకున్నట్లయింది నీ భర్త పరిస్థితి. ప్రారబ్ధ బలం చాలనందువల్ల శత్రువులు జయించారు. కల్పాంతంలో కూడా జరగబోయేదాన్ని ఎవ్వరూ తప్పించలేరు. తర్వాత భీకర యుద్ధం జరిగింది. కానీ జయం మనల్ని వరించకుండా శత్రువైన లక్ష్మణ్ణి వరించింది. శత్రువు శౌర్య పరాక్రమాలు గల అసహాయ శూరుడు. అతడి శర కౌశలం అసాధారణమైనది. దానికి తగ్గట్టుగా శిరస్సును సమర్పించాను. రామునితో మైత్రి కలిసింది. విభీషణుడు దేహంపై ఆశతో భయపడి రాముని శరణుజొచ్చాడు. నేను దేహాత్రయాన్ని విసర్జించి సీతాపతి మైత్రి సలిపాను. సౌమిత్రి మహాతపస్వి, పరమ పవిత్రుడు. చాలా కాలం నిరాహారంగా ఉండి సముద్రాన్ని దాటి నా శిరస్సు కోసం వచ్చాడు. నేను కూడా లోభత్వం వదిలి ఉదారంగా శిరస్సును సమర్పించినందువలన నా శిరస్సును రామచరణాల వద్ద సమర్పించడం జరిగింది. మొండెం యుద్ధభూమిలో నిలబడి ఉంది. శిరస్సు శ్రీరాముని చూడటానికి వెళ్ళింది. మాయా నదిని దాటడం దుర్లభం. నేను ఆవిలి ఒడ్డున నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ ప్రాణప్రియ, నీకీ విషయాలు వివరించడానికి భుజదండాన్ని ఇక్కడకు పంపాను. త్వరగా రా. ఆ పత్రాన్ని చదివి శేషకుమారి నేలపై పడి అమితంగా దుఃఖించింది. నేడు బలార్ణవం శోషించింది. ధైర్యమనే మహాపర్వతం కుంగిపోయింది. ఇంద్రజిత్ అనే సూర్యకిరణాలను శత్రు తారాగణాలు మాయం చేశాయి. రణ సరోవరంలో శత్రు కమలాలను ఏనుగువలే ఛేదించి నిన్ను ఈనాడు సౌమిత్రి అనే సింహం ముక్తిని చేసింది. ఐరావతంలో
ఐరావతంతో సమానమైన బలం గల దేవేంద్రుడే నీ ధాటికి యుద్ధంలో తలక్రిందులయ్యాడు. కాని నేడు మానవుడైన లక్ష్మణుడు నిన్ను సంహరించాడు. నా సౌభాగ్య భాండాగారాన్ని సౌమిత్రి అనే తస్కరుడు దోచుకున్నాడు. నా అదృష్ట సాగరాన్ని సౌమిత్రి అనే అగస్త్యుడు మింగివేశాడు. ఇంద్రజిత్తు నా చందమామ, సౌమిత్రి అనే ప్రతాప రాహువు తిరిగి అడగటానికి వీలు లేకుండా నా చంద్రుణ్ణి కళ్ళతో సహా కబళించాడు అని సులోచన నానా విధాలుగా శోకించడం చూచి పశుపక్ష్యాదులు కరుణతో కన్నీరు కార్చాయి. సకులంతా సులోచనతో, మీరెందుకు ఈ విధంగా దుఃఖిస్తారు? సంసార మాయ నుంచి బయటపడి పరలోక సాధనకు మార్గం చూడండి. కనపడేదంతా నశించిపోయేదే. మూలల్లో చూస్తే ఈ మాయ రజ్జు సర్పభ్రాంతి వంటిది. చేప భూమిపై గజ్జెలు కట్టుకుని నాట్యం చేయడం, గొడ్రాలి కొడుకు వ్యాపారానికి వెళ్ళడం, రాత్రుళ్ళు ఎండమావుల్లో చేపలు పట్టడం, ఆకాశంలో క్షణమాత్రం కనపడే గంధర్వ నగరం, ఇవన్నీ భ్రాంతి మంతాలే అని ఆమెను ఓదార్చారు. ఇదిలా ఉండగా సులోచన తన మందిరంలోకి వెళ్ళి అపవాదుకు సజ్జనుడు భయపడ్డట్టు, వాంతిని చూచి కడుపులో తిప్పినట్లు, అందమైన ఆడదాన్ని గని విరక్తుడు వికలమైనట్లు సులోచన నానా రకాల సంపదను చూచి కలత చెందింది. సుఖపికాది పక్షులన్నీ ఆమె బాధ చూచి చేతులు జోడించాయి. భవనానికి నమస్కరించి పల్లకిలో భర్త చేతిని ఉంచి మేలుజాతి గుర్రంపై కూర్చుని లంకకు బయలుదేరింది. ముందుగా దూత వెళ్లి సకల సమాచారం నివేదించి చిన్న కవటాన్ని తెరిపించగా సులోచన లంకలో ప్రవేశించింది. సూర్యుడు అస్తమించగానే చీకటి వ్యాపించినట్లు నగర దుర్గం పైన రాక్షసులంతా ఈ వార్త విని కలవరపడ్డారు. సభలోనున్న లంకానాథుడు అకస్మాత్తుగా కోడల్ని ఆమె తీరుని చూచి తడబడ్డాడు. సులోచన గద్గది అయి మామగారి పాదాలకు మోకరిల్లింది. రావణుడు చెలికత్తెలతో అమ్మగారు ఇక్కడికెందుకు వచ్చారు అని అనగా భుజ సంహితంగా భూజ పత్రాన్ని మామగారి ముందుంచి, నా భర్త స్వర్గాన్ని అలంకరించాడు, వారిని కలుసుకోవడానికి నేను పోతున్నాను అన్నది. ఆ వార్త వినగానే రావణుడు ఒక మహావృక్షం నేల కూలిందంటూ గుండెలు బాదుకుంటూ సింహాసనంపై నుంచి నేల మీద పడ్డాడు. లంకానాథుడు మట్టిని చేతితో 10 ముఖాలకు రాసుకుని గొల్లుమని పెద్ద పెట్టెను రోదించాడు. ఆ రోదన విని మండోదరి వెంటనే అక్కడికి వచ్చి పుత్రుని మరణ వార్త విని మూర్ఛిల్లింది. 1000 మంది రాజాంగనలు మహాసభాస్థలికి విచ్చేసి శోకార్ణవంలో మునిగిన మయపుత్రిని ఓదార్చసాగారు. నాయనా మేఘనాథ, నా ముద్దు బిడ్డ, నన్ను అడగకుండా రణరంగానికి ఎందుకు వెళ్ళావు? ముల్లోకాల్లో గాలించిన నీ వంటి ధనుర్ధారి దొరకడే. నీ శరకౌశలంలో శత్రువులనందరినీ సంహరించి దేవతలను బందీలు గావించావు. పూర్వం నేనొక వ్రతం ఆచరిస్తూ పూర్తి కాకుండా మధ్యలో ఆపివేయవలసి వచ్చింది. అందువల్లనే నీ వంటి పెన్నిధిని కోల్పోయాను. నేను చేసిన పూర్వకర్మ ఇప్పుడు అడ్డం తగిలింది. పంక్తి భేదం చూపటం, సాధువులతో నాడిన దుర్భాషలు, శివకేశవులు వేరని భావించడం, హరికీర్తనా స్థలాలను భంగపరచటం, అనార్తులను భోజనం ముందు నుంచి లేవతీయటం, ఇతరుల ధనానికి ఆశపడటం, గురుద్రోహం, ఇతరుల నుంచి లాభం పొందటానికి వేరొకరిని హాని చేయటం, గంగాదేవికి దోషం ఆపాదించటం, అరణ్యంలో జింక పిల్లను సర్వనాశనం చేయటం, భిక్ష వేయకుండా యతీశ్వరులను గుమ్మం ముందు నుంచే తరిమివేయడం వంటి మహా దోషాలు పూర్వజన్మలో ఏం చేశానో వాటి వల్లనే ఈనాడు నా బిడ్డ ఇంద్రజిత్తు హతుడైనాడు అంటూ మండోదరి సులోచనను హృదయానికి హత్తుకున్నది. ఇద్దరూ కలిసి నేలపై పడి శోకించారు. ఆ ఘట్టం చూసి ధరిత్రి కూడా కంపించింది. ఇంతలో సులోచన, నేను వెళ్ళి నా పతి శిరస్సును తీసుకుని వస్తాను. నా భర్త నా కోసం ఎదురుచూచి అలసిపోయి ఉంటాడు అన్న సులోచన మాట విని దశవదనుడు మిక్కిలి కుపితుడై, దెబ్బ తగలరాని చోట తగిలింది. త్వరగా సేనను సిద్ధం చేయండి. ఈరోజు ఆఖరి యుద్ధం. రామలక్ష్మణుల శిరస్సులు తేవడమో లేక పుత్రుడు వెళ్లిన త్రోవలో పయనించడమో తేలిపోవాలన్నాడు. రావణ్ణి కోపం చూచి మయపుత్రి కోడలి చెవిలో, నీవు వెళ్ళి నీ భర్త శిరస్సు తీసుకు
తీసుకొనిరా. నీవు శ్రీరామచంద్రుని వద్దకు వెళ్లి శిరస్సును అడుగు. ఆయన భక్తవత్సలుడు, పరమ ఉదారుడు, దయాసింధువు, దీనబంధువు, చరాచర జీవరాశులకు ఆయనే జీవనం. జానకమ్మ తల్లి తప్ప తక్కిన స్త్రీలను తల్లితో సమంగా భావిస్తారు. ఒకే బాణం, ఒకే మాట, దుఃఖంలోనే సుఖముందన్న దృష్టి కలవారు శ్రీరామచంద్రుడు. అందువల్ల వారిని కలిస్తే నీ జీవితం ఇహంలోనూ పరంలోనూ సార్థకమవుతుంది. పరాయణులైన శ్రీరామ భక్తులు సుగ్రీవులు, జాంబవంతులు, హనుమంతులు, న్యాయసింధువైన విభీషణులు సదా వారిని వెన్నంటి ఉంటారు అని చెప్పింది. అత్తగారి మాటలు విని సులోచన ఒక నిర్ణయానికి వచ్చి త్రికూట పర్వతానికి వెళ్ళటానికి మామగారి అనుమతి కోరింది. వెంటనే రావణుడు, వాళ్ళు నిన్ను అక్కడే బందీ చేస్తే అప్పుడేం చేస్తావో చెప్పు, బొసకొట్టే పాము నోట్లో చేయి పెట్టడమెందుకు అన్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా సులోచన, పరసతులపై కోరికలు గల ఎవడో చండాలుడు చేసే పని అది. అటువంటి అరాచకం చేస్తే వారి వంశం దగ్ధమైపోతుంది. పతివ్రతను అభిలషించి ఎవరు సుఖంగా ఉన్నారో చెప్పండి అని అడిగింది. ఆ మాటలు విని రావణుడు అధోవదనుడై, అలాగైతే తప్పక వెళ్ళు. అక్కడ వాళ్ళు నీకేదైనా అపకారం చేస్తే శత్రు సమూహాన్ని భస్మం చేస్తాను అన్నాడు. శేషతనయం మంచిది అని వెంటనే బృహస్పతి వంటి పండితులతో, మాగధులతో, 500 మంది దాసీలతో గుర్రం పైన బయలుదేరింది. సంసార మాయకు అతీతంగా మహాత్ములు ఆత్మస్వరూపంలో లీనమవుతారు. ఈ విధంగా సులోచన లంక నుంచి శ్రీరామచంద్రుని శరణు వేయటానికి వెళ్ళింది. అమిత వేగంగా శ్రీరామ సభ వద్దకు వచ్చి పుణ్యగంగ అయిన సులోచన కృపాసాగరుని కలిసింది. సాధువుల గృహాలకు విశ్రాంతి కోసం శాంతం విచ్చేసినట్లు పుణ్యవతి సులోచన సీతాపతి చెంత చేరింది. ఆ సమయంలో మహావృక్షాలచే చుట్టబడిన కనకాద్రిలాగా వానరులచే పరివేషించబడిన రాఘవుడు కోటి మదనులైన సాటిరాని సౌందర్యవతి సులోచన ఆగమనాన్ని గమనించాడు. వానరులంతా యంత్రాల వలె రఘురాముని చుట్టూ చేతులు జోడించుకొని తిరగసాగారు. వానరుల మధ్య ఉన్న పవిత్ర మూర్తి అయిన రఘురాముడు పీఠంపై ప్రకాశవంతంగా విరాజిల్లాడు. సులోచన శ్రీరాముని దర్శించటం, గుర్రంపై నుంచి కిందకి దిగి మనసులో శంకర్ని స్మరిస్తూ విఘ్నురాలైన సులోచన హంస గమనంతో సాగింది. ఇంతలో ఒక వానరుడు పరుగున వచ్చి ఆనందంగా రాముడు భయపడి సీతాపతిని పంపించాడు అని శ్రీరామునికి చెప్పాడు. బదులుగా కోదండపాణి అయిన రఘురాముడు, రావణుడు యుద్ధంలో నేల కూలేదాకా సీతమ్మ తల్లి మీ కంట పడదు అని తెలిపాడు. శేషకుమారి దగ్గరకు రాగానే రఘునందనుడు విభీషణ్ణి పరికించగా ఆయన కళ్ళ నిండా నీళ్లతో గద్గద కంఠుడై, జగద్వంద్య, రాజీవ నేత్ర, ఇంద్రజత్తు సతీమణి అయిన ఈమె పరమ పవిత్రురాలు. ఈమె నామం జపిస్తేనే సకల పాపాలు పటాపంచలవుతాయి. విధి బలీయమైనది. ఇంతవరకు ఎండపొడ ఎరుగని సుకుమారి ఈనాడు తన భర్త శిరస్సుకై పరుగున వచ్చింది అని తెలిపాడు. సులోచన శ్రీరాముని దగ్గరకు వచ్చి రఘురాముని తదేకంగా చూచి జయ జయ ధ్వానాలతో రఘురాముని చరణాలకు మోకరిల్లింది. ఎవరి పాదధూళి వల్ల అహల్య ఉద్ధరించబడిందో అట్టి శ్రీరామ చరణ కమలాలపై ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన భ్రమరంలాగా వాలిపోయింది. దరిద్రునికి ధనం దొరికినట్లు, పుట్టుగుడ్డుకి చూపు వచ్చినట్లు, వాన కురవడం చూచి నెమలి నాట్యం చేసినట్లు, వరదలో కొట్టుకుని పోతున్నప్పుడు ప్రాణసకుడు పట్టుకుని హృదయానికి హత్తుకున్నట్లు, యోగి తన మనస్సును నియంత్రించి సమాధి స్థితి పొందినట్లు శ్రీరామచంద్రుని గాంచి సులోచన చిత్తచకోరం ఉల్లాసమైంది. రఘునాథ సూర్యుని ముందు సులోచన కమలమైంది. సంసార తాపంతో తపించిన సులోచన శ్రీరాముని పాదాలను దృఢంగా పట్టుకుంది. అక్కడి నుంచి లేవడానికి మనసు ఇష్టపడడం లేదు. ఈ ఆనందాన్ని మించి కళ్ళారా చూసేదేముంటుంది అనుకుంటూ సులోచన రామ పాదాలపై నుంచి తల ఎత్తలేదు.
చంద్రుడు అమృతాన్ని వర్షించినట్లు జగదీశుడు దీనబంధువు త్రినేత్రుడు ఎవరికై పరితపిస్తారో అట్టి కృపా సింధువైన శ్రీరాముడు మాత నీవు వెంటనే పైకి లెమ్ము. ఈ సంసారంలో బాగా అలసిపోయావు. పరలోకంలో అక్షయ సుఖాలతో నీవు ఆనందిస్తావు అని అభయమిచ్చారు శ్రీరామచంద్రుడు. శ్రీరాముని పలుకులు విని సులోచన పైకి లేచి చేతులు జోడించి శ్రీరాముని స్తవం చేసింది. శ్రీరామ విషయకంఠ మిత్ర నీకు జేము జేము. రఘ రామ రాజీవ నేత్ర జలదవర్ణ చారుగాత్ర మిత్రకుల మకుటమణి జగద్వంద్య జగన్నాయక జనకజాపతి జగద్రక్షక జనన మరణ భయ విమోచన జనక జామాత జగద్గురో జామ జామదగ్ని విజిత జల జననయన జగదీశ్వర జలదవర జగద్వ్యాపక జన్మ జరారహిత పురాణ పురుష రఘునందన భక్తవత్సల జగన్మోహన మాయా చక్రచాలక నిరంజన నిష్కళంక నిర్గుణ దుఃఖారణ ఆనంద అయోధ్య పుర విహార వేదవంజ వేదసార పరమ ఉదార రఘువీర హల్యోద్ధార మఖపాలక జయ జయ రామ విశ్వపాలక విశ్వవ్యాపక విశ్వకరణ విశ్వచాలక విశ్వరక్షణ విశ్వేశ్వర విభుద లలాట పట్ట లేఖన జగజ్జీవన సనక సనందన మనోరంజన హే రఘువీర దానవదళన భవభంజన భవహృదయ మంగళ రూప మంగళకారక జయ మంగళ జనని ఉద్ధారక మంగళ భగిని ప్రాణనాయక మంగళ సహిత మంగళధామ కమలోద్భవ జనక కమలనయన కమలనాయక కమలశయన కమలనాభ కమలవదన కమలసదన కమలప్రియ నమో భవవారణ పంచానన నమః. పాపారణ్య కుటారతీర్థ హే శ్రీరామ త్రివిధ తాపశమన అనంత శయన అనంత ఓ చాపపాణి నిన్ను వర్ణించలేక ఆదిశేషుడే అవాక్కైనారు. వేదాలే మోగమోయాయి. అటువంటప్పుడు నేను నిన్ను స్తవం చేయాలనుకోవటం చిన్న మగుడులోని నీళ్లు గంగలో కలవాలనుకోవటం వంటిది. ఇత్తడి పుష్పాలతో కనకాద్రిని కొలవడం వంటిది. సముద్రానికి బావి నీళ్లతో ఆర్ఘ్య ప్రదానం చేయటం, సూర్యుని జిల్లేడు పూలతో పూజించటం, మలయానిలానికి కొంగుతో గాలి వీయటం, పాల సముద్రానికి మజ్జిగ సమర్పించటం లాంటిది. భూమి భారం తెలుసుకోవటం, ఆకాశానికి స్తంభాలనెత్తడం, సప్త సముద్రాల నీటిని తితువు పిట్ట కొలవటం, జగత్తంతటికీ వెలుగునిచ్చే చంద్రుడు క్షణకాలం గతి తప్పడం, ఉమ్మెత్త పూలతో ఉమావరుడు దరిద్రుణ్ణి పూజించటం వంటిది. నీ పాదాల దర్శించగానే దేహత్రయ బంధనాలు విడిపోయాయి. మనస్సు ఉన్మనీ అవస్థ నుండి జనన మరణాల చక్రబంధం వీగిపోయింది. పెద్ద పాత్రలోనో చిన్న పాత్రలోనైనా సూర్యబింబం ఒకే రకంగా కనిపిస్తుంది. అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా అందరిలోనూ నీవు వ్యాపించి ఉన్నావు. అందువలన ఓ కోదండపాణి, ఈ శ్రీదేహం ధరించిన స్వరూపాన్ని నా పతి శిరస్సుతో సహా కలిపి అగ్నిలో వేయవలసింది అని ఇంద్రజిత్తు భార్య వేడుకుంది. నీవు అయోధ్యాధీశుడవు, నిన్ను చాతక పక్షివి. నీవు అయోధ్యాధీశుడవు, నేను చాతక పక్షిని. నీవు మేఘానివి, కృపాకటాక్షాన్ని వర్షించు. సూర్యుడు ఉదయించిన చోట చక్రవాకాలు ఉంటాయి. ఈ విధంగా సూర్యకుల ప్రకాశకుడైన నీవున్న చోట మేముంటాము. పాలు నీళ్లను హంస వేరు చేస్తుంది. అలాగే శ్రీరామ తమాల నీల ఈ భవసాగరా నుండి నీవు మమ్ము తరింపచేస్తావు.
పతి మరణ వార్త విన్నంతనే పంచ ప్రాణాలు ఎగిరిపోయాయి. కానీ నా పతి శిరస్సు కారణంగా ఓ రామా నీ పాదాలను ఆశ్రయించాను. ఓ రఘునాథ, నీవు చిత్తశోధకుడవు, అందరి మనోగతాలు తెలిసిన వాడవు అన్న సులోచన మాటలు విని జగన్నాయకుడైన రఘురాముడు స్తబ్దుడైనాడు. ఆదిశేషుని తపస్సు ధన్యమైంది. ఆ భోగీంద్రుని గర్భాన కన్యారత్నం జన్మించింది. సులోచన తెలివితేటలు చూచి వానరులంతా ఉంచుకున్నారు. సుగ్రీవుడు శ్రీరామునితో ఈమెకు శిరస్సు ఇవ్వమని చెప్పవలసింది అని ఆనతిచ్చారు. జాంబవంతుడు ఈమె పుణ్యఖని అన్నారు. అగంధుడు ఈ పతివ్రత జీవితం ధన్యమైందన్నారు. ఈమె నామం స్మరిస్తే పాపాలు సంపూర్ణంగా నశించిపోతాయి. ఈమెకు సాయుధ్య ముక్తితో కూడా పతి శిరస్సునిచ్చి పంపించవలసని ప్రార్థించారు మారుతి. ఆ పైన జనక జామాత దశకంఠుని కోడలైన సులోచనతో, మేము నీ భర్త శిరస్సును ఇక్కడకు తెచ్చామన్న వార్త నీకెలా తెలిసింది అని అడిగారు. నా భర్త రాసిన జాబు అంటూ పూర్ణ పత్రాన్ని తెచ్చి చూపించగా కౌసల్యాసుతుడు అచ్చరు పొందారు. వానరులంతా, ఇది మీకు నిజమనిపించటం లేదు? నిర్జీవహస్తం జాబు ఎలా రాయగలదు? దీన్ని మేము నమ్మాలంటే ఇప్పుడు నీ భర్త శిరస్సుని నవ్వించు అని అడిగారు. ఈమె మహిమ చాలా గొప్పది, ఈమె ఏదైనా చేయగలదు, లేదని నిర్ణయించలేము అని శ్రీరాముడు పలుకగా సుగ్రీవుడు వృషభుని చేతుల మీదుగా ఇంద్రజిత్తు శిరస్సును తెప్పించారు. ఆ తల అతి విశాలంగా, నుదుట కుంకుమతో భయంకరంగా ఉంది. నాలుక నోటి బయట వేలాడుతున్నది. కుడి కన్ను మూసుకుని ఉంది. జుట్టు పట్టుకుని తలను తెచ్చి వృషభుడు ఎదురుగా పెట్టాడు. సులోచన దానిని హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ, ముల్లోకాలను జయించిన ఇంద్రజిత్తు శిరస్సు నేడిక్కడ పడి ఉంది. కర్మగతి ఎంత విచిత్రమైంది! నేల మీద ఉత్తరీయాన్ని పరిచి దానిపై శిరస్సు ఉంచింది. పతి శిరస్సుకు నమస్కరించి, అయోధ్యానాథుడైన శ్రీరామచంద్రుడు స్వర్గం నుంచి దేవతలు అంతా చూస్తున్నారు, నన్ను నీ చేత నవ్వించమన్నారు అని విన్నవించింది. ఇది విని శ్రీరామచంద్రులు, నీవు ధన్యవు అన్నారు. శిరస్సు నవ్వడంలోని రహస్యం: ఓ ప్రాణసఖ, నీవు నన్ను ఎన్నో విధాలుగా వినోదింపజేసేవాడివి, కానీ ఈరోజు ఎందుకో కోపాన్ని ధరించావు. నేను చేసిన తప్పులన్నీ కడుపులో దాచుకుని ఈరోజు నా పతివ్రత ధర్మాన్ని రఘుపతికి నిరూపించు. యాగాన్ని విధ్వంసం చేశారన్న కోపంతో మౌనం ధరించావా, లేక యుద్ధంలో విజయం సాధించలేకపోయానని విచారిస్తున్నావా, లేక రామదర్శనం చేత సాయుధ్య పదం ప్రాప్తించిందని, జనన మరణ చక్రబంధం నుంచి బయటపడ్డానని మాటలు కరువయ్యాయా అని సులోచన ఇటువంటి భావం కలిగే ఎన్నో మాటలు చెప్పింది. నవ్వించటానికి సులోచన కొంచెం హాస్యంగా కూడా మాట్లాడింది. శూర్పణఖ నీ మేనత్త. మొదట్లో లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి ఎంతో ఆదరించారు. చెల్లిలి అలంకారం చూచి మీ పెనతండ్రి కుంభకర్ణుడు ఆనందించి తన ముక్కు చెవులు సుగ్రీవునికి సమర్పించాడు అని నవ్వు వచ్చేటట్లుగా ఎన్ని విధాలా ప్రయత్నించినా ఆ శిరస్సు నవ్వలేదు. ఇది చూచి సులోచన ఎంతగానో దుఃఖించింది. నేను ఇంతకు మునిపే కొంచెం నా తండ్రి సహాయం కోరి ఉంటే ఈ శత్రువులందరినీ అరక్షణంలో ఓడించేవాడు కదా అన్నది. విడ్డూరమైన ఆ మాట వినంగానే శిరస్సు పకపకా నవ్వింది. కమలం విచ్చుకున్నట్లు కుడికన్ను తెరుచుకుంది. వానరులంతా శిరస్సు ఎందుకు నవ్వింది అని అడిగారు. దానికి ప్రతిగా శ్రీరాముడు, ఈమె తండ్రి ఆదిశేషుడు, ఆయనే లక్ష్మణుడుగా అవతరించారు. తన మామగారే తనను చంపాడని ఆ శిరస్సు పక్కపక్క నవ్వింది అని విపులీకరించాడు. ఎడమ కన్ను అజ్ఞాన స్వరూపం, దానికి నాలో సుగుణాలు కనపడలేదు. కుడి కన్ను జ్ఞానమయమైంది. కన్ను తెరిచి నన్ను
చూచింది అని వివరించాడు. వానరులంతా సులోచనను ఎంతో అభినందించారు. సులోచనాదేవి సకల స్త్రీజాతికి పెన్నిది. అచేతనమైన శిరస్సును నవ్వించగలిగింది. ఆమె జీవితం ధన్యం. అప్పుడు వీరుడైన లక్ష్మణుడు మాయామోహ పీడితుడై సులోచన వైపు చూచి కళ్ళ నీళ్లు నింపుకున్నాడు. రఘుపతితో, నిజంగా నేను చాలా అన్యాయం చేశాను. నా అల్లుని చంపి కుమార్తె సులోచనను కష్టపెట్టాను అని దుఃఖసాగరంలో మునిగిన లక్ష్మణ్ణి చూచి రఘునందనుడు, క్షత్రియ ధర్మం చాలా దారుణమైనది. దీనిని పూర్వకాలంలో దేవతలు నియమించారు. అన్నగాని, తండ్రి గాని, కొడుకు గాని, బంధువులెవరైనా యుద్ధంలో ఎదురు నిలిస్తే వారిని వధించినా అణుమాత్రం కూడా దోషం లేదు అని ధర్మాన్ని ఉపదేశించారు. లక్ష్మణుడు రామునితో, విశ్వఫలాంకిత ద్రుమ అజిత పూర్ణ కామ, నీవు చెప్పిందంతా నిజం. మాయాచక్రం అభేద్యమైనది. ఆత్మీయ వియోగం వల్ల ఎంతో వ్యధ కలిగింది. సీతమ్మ వల్ల మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు. వృక్షాలను, పాషాణాలను ఆలింగనం చేసుకున్నారు. ఈ మాటలు విని రఘునాథుని హృదయం ద్రవించింది. నేను వెంటనే ఇంద్రజిత్తుని జీవింపచేసి ఉభయులను కలుపుతాను. ఇంద్రుని అమృతం తెమ్మని ఆదిశేషుని అల్లుని బ్రతికిస్తాను అంటే మహావీరులంతా ఈ వార్త విని తల్లడిల్లారు. లక్ష్మణ్ణి మాట పట్టించుకోవద్దని సుగ్రీవుడు సైగ చేశారు. విమానాల్లో నుంచి పరికిస్తున్న దేవతలంతా ఇది చూచి భయావహులయ్యారు. అగంధుడు చేతితో, విభీషణుడు తలతో, జాంబవంతుడు కళ్ళతో వద్దని సైగ చేశారు. కానీ ఆంజనేయులు నిర్భయంగా అందరికీ ఆనందం కలిగించే రీతిని ఈ విధంగా అన్నారు. మీరు ఔదార్యంతో తోడేలును మేక అనుకుని దగ్గర తీయకూడదు. పాముతో స్నేహం చేయరాదు. పాలు పోసి పెంచిన విష వృక్షం వల్ల ఏం ప్రయోజనం? ఇంద్రజిత్తు బలంతోనే రావణుడు దేవతలను బంధించేశాడు. వీని కాపట్యం తెలుసుకోవడం ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు అన్నాడు. సౌమిత్రి, మారుతి చెప్పింది సత్యం. అందరికీ ఏది ప్రియమో ఆ రకంగా చేయమని శ్రీరామునికి విన్నవించారు. సుగ్రీవుడు సులోచనతో, నీ పతి శిరస్సును గైకొని త్వరగా వెళ్ళు అన్నాడు. సులోచన సతీ సహగమనం. ఆ మాటకు కొంచెం నిరాశపడి సులోచన రాముని దృష్టి తగిలితే చాలు అంతా చక్కబడుతుంది అని పతి శిరస్సును రాముని పాదాల చెంత ఉంచింది. రఘువీరునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి చేతులు జోడించి, ఆదిపురుష, వైకుంఠనాయక, మత్స్యరూప, వేదోద్ధారక, కూర్మరూప, సృష్టి పాలక, ఆది వరాహ స్వరూపుడవు నీవు. నీవే స్తంభం నుంచి ఉద్భవించిన నరహరివి. వామన రూపుడవు, మధుకైట భారివి. 21 దండెత్తి భూమిపై క్షత్రియులు లేకుండా చేసింది నీవే. అటువంటి ఓ రఘునాథ, కౌసల్యాత్మజ, జనకజామాత, తల్లి తండ్రి సకల బంధువులు నీవే. నీవు జగద్వంద్యుడవు, మదన శత్రు హృదయ రామా, శ్రీరామ, దీనబంధు, సర్వోత్తమ, పూర్ణ బ్రహ్మ, జగద్గురో. ఈ రోజు నుంచి లంకపైకి వానరులు దండెత్తకూడదు. నేను అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఎవ్వరూ విఘ్నం కలిగించకూడదు అన్నది. అలాగేనని రఘురాముడు సులోచన తలపై చేయి ఉంచి అభయమిచ్చారు. సులోచన పదే పదే రాఘవునికి నమస్కరించి హృదయంలో రఘునందన్ని రూపం ముద్రించుకుని జయహో రామ అంటూ శిరస్సు గైకుని బయలుదేరింది. యుద్ధ భూమికి వచ్చి భయంకరమైన ఆ శరీరాన్ని సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన విశాలమైన చితిపై ఉంచింది. ఆ సమయంలో రావణ మండోదరులు పరివారంతో సహా అక్కడకు వచ్చారు. ఆ సన్నివేశాన్ని దేవతలంతలు అందరూ కుతూహలంగా పరికించసాగారు. సులోచన స్నానం చేసి సౌభాగ్య ప్రదాతకు కానుకలిచ్చి చితిపై భర్త శరీరాన్ని ఉంచి అగ్ని రగిలించింది. చితికి ప్రదక్షిణం చేసి ధర్మశిల పైకెక్కి నిలబడి ఆకాశాన్ని
చూచింది. ఆ దుదుంబుల శబ్దానికి విమానాల్లోంచి తిలకిస్తున్న దేవతలు కూడా జడుచుకున్నారు. సకల దేవతలు అపారమైన కానుకలు స్వీకరించారు. దివ్య శరీరుడైన ఇంద్రజిత్తును విమానంలో చూడగానే పతిని చేరాలని సులోచన తహతహలాడింది. శరీరాన్ని విడువగానే ఆత్మజ్యోతి దివ్య శరీరం పొంది పతి చెంత చేరింది. సులోచన అగ్నిలో దూకగానే మండోదరి, రావణులు అమితంగా దుఃఖించారు. సముద్రంలో స్నానం చేసి పరివారంతో సహా రావణుడు తిరిగి వెళ్ళాడు. మండోదరి ఏడుస్తూ లంకలో ప్రవేశించింది. ప్రజలు యశస్వి ఏకపత్నీవ్రతుడైన అయోధ్యానాథుడు సులోచన జన్మను సార్థకం చేశాడని స్తుతించారు. అగ్ని పురాణంలో వ్యాసుడు చెప్పిన ఈ కథ అతి రసవంతరమైనది. అందువల్ల రామ విజయాన్ని ఎంపిక చేసి బ్రహ్మానందంగా పండితులు సదా ఆలకిస్తారు. ముందు చెప్పబోయే కథ అతి మధురం. రావణ కథ. పాతాళానికి రామలక్ష్మణులను అపహరించుకుపోవడం, మారుతి వారిని తేవడానికి వెళ్ళడం ఉంటుంది. ప్రేమమయులైన భక్తులు ఈ కథ వింటే బ్రహ్మానంద భరితులవుతారు. కథ హృదయానికి హత్తుకుంటుంది. శ్రీధర వరద బ్రహ్మానంద పురాణ పురుష అనాది సిద్ధ నిర్గుణ జగద్వంద్య అభంగ స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. 30వ అధ్యాయం. మధురం మధురం మధురం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శాంతి శాంతి శాంతి.